ఇది పానీపూరి వాటర్. ఇది నాకు రాదు. ఇది కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి మిక్సీ గ్రైండ్ చేసి పెట్టుకున్న వాటర్ ఇది. నెక్స్ట్ చింతపండు రసం. ఇందులో నల్ల ఉప్పు అయితే వేస్తలేము, నల్ల ఉప్పు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, అవసరం లేదనుకుంటే లైట్ తీసేసుకోవచ్చు. నార్మల్ సాల్ట్ వేసేస్తున్నాం. కల్లుప్పు అంటే మనకు దొడ్డుప్పు కూడా వేసుకోవచ్చు, మేమైతే సన్నది వేస్తున్నాం. సింపుల్గా ఇంట్లోనే. బయట ఇప్పుడైతే ఈ జనరేషన్లో అయితే ఈ రీల్స్లలో ఏడగొక్కొని ఆ పానీపూరి వేస్తారో తెలియదు మనకి, అందుకని ఇంట్లో వేసుకునేది బెటర్ కాబట్టి సింపుల్గా ఇట్లయితే పానీపూరి అయితే ఇప్పుడైతే మనకి పానీ అనేది ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ పూరి గురించి బఠానీ కర్రీ, డ్రై బఠానీ కర్రీ ఉడికించుకొని పెట్టుకున్నాము, అది ఎట్లా చేయాలో చూపిస్తాం పక్కన. నెక్స్ట్ ఇదండి బఠానీకి ఉడికించుకొని స్మాష్ చేసుకున్న బఠానీ రెడీ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. మళ్ళీ ఒక గిన్నె వేసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం ఉల్లిపాయలు లైట్గా మగ్గించుకోవాలి కొంచెం హీట్ అయిన తర్వాత. ఇప్పుడు ఆల్రెడీ మేమైతే బఠానీ అనేది ఉడికించుకున్నామండి. అది నానబెట్టుకోవాలి, ఒక 2-3 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఉడికించుకొని స్టార్ట్ చేసినాము. ఇప్పుడు అదే ఆనియన్లో ఈ బఠానీ అనేది వేసి, అలాగే కారం మనం ఎంత తింటామో అంతే నార్మల్ వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ అనేది పచ్చివాసన రాకుండా ఉండడానికి ఇట్లా ఆయిల్ వేసుకొని మనం కొద్దిగా ఒక 5 మినిట్స్ అయితే అట్లా మగ్గించుకోవాలండి. ఇంకోటి ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా చాట్ మసాలా ఇవన్నీ ఉంటాయి, కానీ మేమైతే ఈ మసాలాలు అయితే ఏవి వేస్తున్నాము, ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా వేస్తున్నాము. కొందరికైతే ఈ మసాలాలు కూడా వాడవు, నాకైతే అసలు వాడవు. ఈ గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకైతే ఇక కష్టమే, అందుకే ఇట్లా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పానీపూరి అనేది. ఓకే అండి, మనకి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. మేమైతే ఇందులో ఏ మసాలాలు వేయలేదు, సింపుల్గానే వేసేస్తున్నాము అండి. ఇప్పుడు పానీపూరి గురించి రెడీమేడ్ అయితే చాలా దొరుకుతున్నాయి, ఆన్లైన్ అయితే దొరుకుతున్నాయి, మనకి హోల్సేల్ షాప్లలో ఉంటాయి, డీమార్ట్లో కూడా దొరుకుతాయి. ఇట్లా రెడీమేడ్ అయితే పానీపూరి అయితే తెచ్చుకోవచ్చు. ఇంట్లో మనం చేసుకోవాలంటే పొంగవు కదా, మనకి పొంగపోతే వేస్ట్ అయిపోతుంది. ఇట్లా రెడీమేడ్ తెచ్చుకొని ఇట్లానే మనకి పానీపూరి అలాగే ఏమంటారు బఠానీ కర్రీ ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు, మసాలా లేకుండా. బయట తెచ్చుకొని ఇవి ఫ్రై చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఇవి ఫ్రై చేస్తున్నాం, ఎట్లా వస్తాయో చూద్దాం. పొంగుతాయా లేదా, నేను కూడా ఇట్లా వస్తున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు రెడీమేడ్ పానీపూరి అయితే ఫ్రై చేసుకున్నాము. చూడండి, చిన్న పొంగుతున్నాయి, మంచిగా వస్తున్నాయి. మనం ఇంట్లో వేసుకుంటే ఇట్లా పొంగవు కదా, బయట తెచ్చుకుని అయితే బాగా ఉంటుంది. మనకి పొంగినవి కూడా బయట అమ్ముతారు, కానీ దానికంటే ఇది కొంచెం తక్కువ రేటు పడుతుంది పచ్చి తెచ్చుకొని మనం ఇంట్లో ఫ్రై చేసుకుంటే. ఇలా చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చినాయో, గులాబ్ జామున్ బాగా ఉన్నాయి ఇవి, గులాబ్ జామున్ చేసుకోవాలి బాగా వచ్చినాయి, బాగా వండుతున్నాయి, మంచిగా ఉంటుంది. ఓకే అండి, మనకైతే పానీపూరి మొత్తం కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయింది. ఇవ్వండి పూరి కూడా మనం ఫ్రై చేసేసుకున్నాము. నెక్స్ట్ ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాము. ఇది బఠానీ కర్రీ అయితే ఇందులో ఆలుగడ్డ కూడా ఉడికి చేసుకుంటారు, మేమైతే ఆలులు లేక వేసుకోలేదు, అది కూడా మీ ఇష్టం, ఆప్షన్ అంతే. కొందరు ఆలు కూడా తినరు మ్యాక్సిమం. ఇది కర్రీ రెడీ అయిపోయింది, పానీ రెడీ అయిపోయింది, కంప్లీట్గా రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. ఓకే అండి, రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. ఫస్ట్ అయితే నన్నే చూడమంటారు, దగ్గరగా. ఇప్పుడు ఇందులో పప్పు, ఆనియన్, నెక్స్ట్ ఆనియన్, ఇప్పుడు వాటర్, పానీ అన్న వాటర్ అన్న ఒకటే.
సేమ్ మనం బయట తెచ్చుకున్నట్టే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సాల్ట్ కూడా అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఇందులో ఎక్కువ మసాలాలు హడావిడి ఏం చేయలేము. మేమైతే ఆలు లేదు, చాట్ మసాలా లేదు, ఏవి లేవు. సింపుల్గా వేసుకున్న టేస్ట్ మాత్రం బయట వేసుకున్న దానికంటే ఇంట్లోనే బాగుంది. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.